అండి వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ డిజైనర్ బొటిక్. ఈరోజైతే మనం బ్యాక్ నెక్కి కట్ వర్క్ డిజైన్ ఎలా వేస్తారు అనేది చూపించబోతున్నానండి. మొత్తం డిజైనర్ నెక్ అనమాట, కట్ వర్క్ వస్తుంది నెక్ మొత్తం. సో మనదైతే బ్లౌజ్లో బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. సో ఇక నేను 11 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట మెజర్మెంట్. అలా చెక్ చేసుకున్న తర్వాత అక్కడికి మార్క్ చేస్తున్నాను. సో అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ వర్క్ డిజైన్ అనేది ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ కట్ వర్క్ డిజైన్ అయితే మనం బాటిల్ మూతని కానీ లేకపోతే ఏదైనా చిన్న డిజైన్ లాగా పేపర్ని కట్ చేసుకొని కానీ చేసుకోవచ్చండి. మనమైతే ఇక్కడ పేపర్ని కట్ చేసుకొని చూపిస్తున్నాము. ఇదిగోండి, సేమ్ మనకి ఎంత సైజ్ కావాలి అనేది అలా మార్క్ చేస్తూ వెళ్ళాలన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఇలా మొత్తం టోటల్గా మనం పైన నుంచి కింది దాకా ఇలా కట్ వర్క్ అనేది డిజైన్ ఇలా ప్యాటర్న్ మీద డిజైన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పెన్తో డిజైన్ చేశారు మాస్టర్ వచ్చేసి. సో ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి, అందుకని ఇక్కడ కొంచెం మార్జిన్ ఇచ్చారనమాట హుక్ పట్టి ఐ పట్టి కోసం. తర్వాత దాని పైన నుంచి జస్ట్ అలా కట్ చేసుకుంటూ రావాలండి. కనిపిస్తుందా మీకు? క్లియర్గా కనిపిస్తుందా? ఒక్కసారి చూడండి, ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుందండి. కట్ వర్క్ అనేది ఈ రోజుల్లో చాలా ట్రెండీ కదండి. ఇప్పుడు ప్రతి నెక్కి ఎవరైనా సరే కట్ వర్కే అడుగుతున్నారు. సో మీరు కూడా ఇలాంటి డిజైన్ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా టోటల్గా మనము ఆ కట్ వర్క్ మీదనే కట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. తర్వాత డిజైన్ ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదండి, ప్యాటర్న్ అంతా కట్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట రౌండ్ నెక్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సేమ్ ఇప్పుడు దీన్నే మనం ఎలా స్టిచ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ.